అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? ముందుగా అందరికీ సంకష్టహర గణపతి శుభాకాంక్షలు. ఈ సంకష్టహర గణపతి వ్రత కథ చాలా రకాలుగా ఉంటుంది. అయితే అందులో 2 కథలను ఈరోజు మీరు ఈ వీడియోలో వినబోతున్నారు. ముందుగా వినాయకుడికి అభిషేకం చేసుకుని అభిషేకానంతరం వినాయకుడికి మంచినీటితో కడిగి అలంకరించుకోవాలి. ఇలా పూజా విధానం వీడియోలో రన్ అవుతూ ఉంటుంది. వీడియోతో పాటు వ్రత కథ కూడా వస్తూ ఉంటుంది. మీరు పూర్తి కథలు వినాలి అనుకుంటే గనక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చివరి వరకు చూడండి. వ్రత విధానం వ్రత కథ మీకు నచ్చినట్లయితే గనక ఒక చిన్న లైక్ చేసి జై గణేష అని కామెంట్ చేయండి. ఇంకా వ్రత కథ అయితే వినేద్దామా? ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు, సంతానలేమి, గృహ వసతులు లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రు పీడలు, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవడం, వివాహం కాకపోవడం, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చెయ్యని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చే వ్రతాన్ని ఏదైనా సెలవీయండి అని స్కందుణ్ణి అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకీ ఫలితం లేక బాధపడుతూ తన పూర్వ అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం అది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానాన్ని, వ్రత కథను చెప్తాను వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. ఇప్పుడు సంకష్టహర వ్రత కథను గురించి తెలుసుకుందాం. ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తూ ఉండగా కుంభీపాక నరకం కనిపించింది. అక్కడ భృగండి మహర్షి తల్లిదండ్రులు, ఆయన పూర్వాశ్రమంలో భార్య, కుమార్తె వీరిద్దరూ కనిపించి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అది చూసి నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి భృగండి మహర్షిని చూసి, ఏమిటి స్వామి, నువ్విక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నావు? అక్కడ నీ తల్లిదండ్రులు, నీ భార్యా పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు. వారికి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు. అప్పుడు నారదుడు మాటలు విన్న భృగండి మహర్షికి బాధ కలిగింది. అయ్యో, వారి సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్విని అయ్యాను. ఎందుకంటే ఎవరైనా ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్య బిడ్డల సహకారం, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళరు. అయ్యో, వారు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకుని గతంలో ఈయన సంకష్టహర గణపతి వ్రతం చేశారు. ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని దారపోసి ఆ మహాగణపతిని స్మరించి వారిని నరక బాధల నుంచి విముక్తి కలిగించమని నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట, అందులో కేవలం ఒక్క పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వారు నలుగురు కూడా దివ్య రూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా గణేశ లోకానికి వెళ్ళిపోయారట. ఇలా ఒక వ్రతమే ఇంత ఫలితాన్ని ఇస్తే ఇక ప్రతి నెల చేయగలిగితే ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అని సూచించేదే ఈ కథ. ఇక సంకష్టహర చతుర్థికి సంబంధించిన 2వ కథ. పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకుడికి గొప్ప భక్తుడైన భృగండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు.
ఆ ప్రదేశంలో ఇంద్రుణ్ణి చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. మహారాజు ఇంద్ర విమానం అక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అంతరార్థంగా ఆగిపోయిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగగా ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకి ఇస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగినా దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో వారికి గణేశ దూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేశుని లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది. ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేశ దూత నిన్నంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది. సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా భోజనం చేయకుండా ఉండి చంద్రోదయం అయిన తరువాత భోజనం చేసింది. ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కింది. ఈమె ఈరోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకువెళ్తున్నామని ఆ గణేశ దూత చెప్తాడు. అంతటా ఆ సైనికులు ఆ శ్రీమూర్తి దేహాన్ని తమకివ్వమని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగగా గణేశ దూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది. అది చూసి ఆ వ్రత మహత్యాన్ని తలుచుకొని అందరూ భక్తితో నమస్కరించారు. సో ఇవ్వండి, పూర్తి కథను విన్నారు కదా. వినాయకుడికి అభిషేకం, పూజ అనంతరం తులసి కోట వద్ద పంచరంగుల ముగ్గులతో ఓం స్వాస్తిక్ చంద్రుడిని వేసి పూజించడం అయితే జరుగుతుంది. సో ఇదండి సంకష్టహర చతుర్థి రోజు మా ఇంట్లో నేను చేసుకున్న పూజా విధానం. సంకష్టహర చతుర్థి వ్రత కథ పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ చాలా గ్రోత్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ వీడియో మరో 10 మందికి షేర్ అవుతుంది. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి జై గణేష అని కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియోలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. స్వాతి రాచెల్ల. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.